ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వైసీపీ నేతలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. కేసుల భయంతో కొందరు, పరాభవంతో మరికొందరు ఇలా ఎవరికి వారు తమకెందుకని మిన్నకుండిపోతున్నారు. దీంతో నమ్ముకున్న లీడర్లే తమను నట్టేట ముంచారని కేడర్ కసుబుస్సులాడుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో కొన్ని సందర్భాల్లో రాజకీయ ఉద్దండులకు సైతం అర్థం కాదు. ఏ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో, ఎవరు అధికారంలోకి వస్తే తమతో పాటు రాష్ట్రానికి మేలు జరుగుతుందో ఆలోచించి బేరీజు వేసుకుంటారు. దాడులు, దౌర్జన్యాలు, శాంతి భద్రతలు, ఆస్తులకు రక్షణ వంటి అంశాల్ని పరిశీలించి తమకు మంచి చేస్తుందన్న పార్టీని ఎన్నుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అన్యాయం, అక్రమాలు, అరాచకాల్ని చూసిన ప్రజలు గత ఎన్నికల్లో వారిని ఓడించి టీడీపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో 2 స్థానాలు మినహా మిగతా చోట్ల వైసీపీ విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అధికారం శాశ్వతం అనుకుని విర్రవీగిన ఫ్యాన్ పార్టీ నేతలకు గత ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో ఇప్పుడు వైసీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయిన నేతలంతా వరుసగా కేసుల్లో చిక్కుకుని అరెస్టులు, జైలు జీవితంతో విలవిల్లాడుతున్నారు. ఇప్పుడు సిక్కోలు నేతల్ని ఈ భయం వెంటాడుతోంది. దీంతో ఇంటి గుమ్మం దాటి బయటికి రావడం లేదు. వాస్తవానికి జగన్ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లా నేతలకు మంచి ప్రాధాన్యత దక్కింది. తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకర్గా పనిచేశారు. ధర్మాన సోదరులు కీలక మంత్రి పదవులు నిర్వహించారు. ఇక సీదిరి అప్పలరాజు మొదటిసారి గెలిచినా ఎక్కువ కాలమే మంత్రి పదవిలో కొనసాగారు. ఇలాంటి కీలక పదవులు నిర్వహించిన సిక్కోల్ ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారన్నదే క్వశ్చన్. పవర్లో ఉన్నప్పుడు ఈ నేతలంతా నోటికి పనిచెప్పి టీడీపీ, జనసేనను తిట్టినవారే. ఓ విధంగా చెప్పాలంటే మిగతా జిల్లాలతో పోలిస్తే సైలెంట్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో గత 5 ఏళ్లు విధ్వంసపూరిత రాజకీయాలే సాగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే నాడు హడావుడి చేసిన నేతల అడ్రస్ నేడు జిల్లాలో కనిపించడం లేదు. పదవులు అనుభవించిన సీనియర్లు ఇంటి గుమ్మం దాటకపోవడంతో క్యాడర్ చెల్లాచెదరైపోతోంది. నమ్ముకున్న నేతలే తమను గాలి కొదిలేసి నట్టేటా ముంచారన్న నిర్వేదంలో ఉన్నారు. 4 రాళ్లు వెనకేసుకున్న లీడర్లు కాలు మీద కాలేసుకుని దర్జా జీవితం గడుపుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పార్టీని గాడిలో పెట్టే నేతలు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిస్తేజం నెలకొంది. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ధర్మాన సోదరులు అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించలేదు. పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన ప్రోగ్రామ్స్కి దూరంగా ఉన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సీనియర్లు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. కేసులు, కుట్రల తలనొప్పి తమకెందుకులే అనుకున్న ధర్మాన సోదరులు ప్రస్తుతం రాజకీయ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక తమ్మినేని సీతారాం పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఆమదాల వలస ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తమ్మినేని తప్పించిన వైసీపీ అధిష్టానం చింతాడ రవికుమార్కు ఆ బాధ్యతల్ని అప్పగించింది. ఇక అప్పటి నుంచి పార్టీ అధినేత తీరుపై గుర్రుగా ఉన్న సీతారాం అసలు పార్టీతో తనకేం పని అన్నట్టే వ్యవహరిస్తున్నారు. స్పీకర్గా పనిచేసినప్పుడు పదవికి కళంకం తెచ్చారన్న అపవాదు వచ్చింది. తమ్మినేని రాజకీయ జీవితం దాదాపుగా ముగిసినట్లేనని భావిస్తున్నారు ఆమదాల వలస ప్రజలు. జగన్ ఆదేశాలతో చంద్రబాబు, లోకేష్పై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేసిన తమ్మినేని సీతారాం నోరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతపడింది. ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అనూహ్యంగా మంత్రి పదవిని దక్కించుకున్న సీదిరి అప్పలరాజు అప్పుడప్పుడు రోడ్డెక్కి హంగామా సృష్టిస్తున్నారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమంలో బతుకుతూ దర్జా, దర్పం ప్రదర్శించే ప్రయత్నంలో అభాస్ పాలవుతున్నారు. ఇటీవల ఓ పోలీస్ అధికారిపై ఈ మాజీ మంత్రి చిందులేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీ అంతు చూస్తానంటూ పోలీస్ అధికారికి అప్పలరాజు వార్నింగ్ ఇవ్వడం రచ్చకు దారితీసింది. దీంతో తానేమీ తక్కువ కాదంటూ ఆ కాకి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో అప్పలరాజు అహం దెబ్బతింది. దీంతో జనంలో తలదించుకోవాల్సి వచ్చింది. నోరుందని రెచ్చిపోతే ఎవరికైనా చిక్కులు తప్పవు. ఇక పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న క్యాడర్ జిల్లాలో వైసీపీని బతికించలేమన్న భావనకు వచ్చారు. దీనికి తోడు అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండాల్సిన నేతలు కేసుల భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. దీంతో జిల్లా పార్టీ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
అధికారం అండతో నోటు దురుసు ప్రదర్శించిన వైసీపీ నేతలంతా జైలు పాలవుతున్నారు. బహుశా ఇదే కారణం కావచ్చు. సాఫీగా సాగిపోతున్న రాజకీయ జీవితంలో ఇబ్బందులు ఎందుకులే అని అనుకుంటున్నారు సిక్కోలు ఫ్యాన్ పార్టీ నేతలు. అవకాశం వస్తే మరోసారి పోటీ చేస్తాం, లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అన్న భావన సీనియర్లలో కనిపిస్తోంది. కష్టం వచ్చి తమ నాయకుడి దగ్గరకు పోదామంటే ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలులో పార్టీ పరిస్థితిని గమనిస్తున్న క్యాడర్ ఇక తమ పార్టీకి ఆ దేవుడే దిక్కు అంటోంది. భవిష్యత్తు పరిణామాల్ని పరిశీలించాలి.